దైవమై విలసిల్లు సాయిష విన్నపము వినవయ్య సాయిష. మనిషి ఎంత చదువుకున్నా, ఎన్ని మార్లు వేద పారాయణం చేసినా ఆ పుస్తక జ్ఞానం బ్రహ్మజ్ఞాని నోటి నుంచి వెలువడే ఒక్క పదానికి కూడా సరితూగదు. ఆ విషయం గ్రహించే ముగ్గురు భక్తులు తామెంత వేదాధ్యయనం చేసినా బాబా ఎదుట నోరు విప్పేవారు కాదు. దాదాసాహెబ్ ఖాపర్దే అమరావతికి చెందిన పేరున్న ప్లీడర్, గొప్ప సంపన్నుడు. ఆయన భార్యతో కలిసి కొన్ని నెలలు షిరిడీలోనే ఉండిపోయేవాడు. ఖాపర్దే గొప్ప వక్త. బాబా ఎదుట ఎన్నడూ నోరు విప్పలేదు. ఎందరో భక్తులు బాబాతో మాట్లాడేవారు, వాదనకు దిగేవారు. కానీ ఖాపర్దే, నోల్కర్, బోటి ఈ ముగ్గురు బాబా ఎదుట నిశ్శబ్దంగా కూర్చునేవారు. వీరు సంఘంలో ఎంతో పేరున్న ప్రముఖులు. ఎన్నో గ్రంథాలను, వేదాంగాలను పారాయణ చేసిన ఘనులు. అయినా బాబా ఎదుట వినయం, విధేయత, నమ్రత కలిగి ఉండేవారు. పంచదశిని ఇతరులకు బోధించగల సామర్థ్యం ఉన్న ఖాపర్దే బాబా ఎదుట మసీదులో మౌనంగా కూర్చుండేవాడు. తాము చదివి తెలుసుకున్న జ్ఞానం బాబా ఎదుట సూర్యుని ముందు దివిటి వంటిదని వారికి తెలుసు. శబ్ద బ్రహ్మ ఎంత శక్తివంతమైనదైనా శుద్ధ బ్రహ్మ ముందు నిస్తేజమే కదా. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సాయి ఎదుట ఏ పాండిత్యము నిలవగలదు? అది తెలుసు కాబట్టే ఈ ముగ్గురు బాబా ఎదుట నమ్రతగా మసులుకునేవారు. బాబా కూడా ఈ ముగ్గురిని సమానంగా ప్రేమించేవారు. బాబా ప్రేమ పొందిన ఈ ముగ్గురు కూడా ధన్యులు. కాబట్టి మనం కూడా వారిలాగానే వినయం, విధేయత, నమ్రతతో ఉంటే మనకు కూడా బాబా అటువంటి ప్రేమని అందిస్తారు. అహంకారాన్ని విడిచి బాబాపై ప్రేమతో మసులుదాం. జై సాయిరామ్.